అంటే ఈ ఎంటైర్ జర్నీ చూసుకున్నా గూడా మీరు ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏదో ఒక రిగ్రెట్ హ్మ్. హ్మ్. ఉంటది గదా! మీకు హ్మ్. అట్లా ఏమన్నా ఉందా? నా రిగ్రెట్ ఫ్రమ్ ద అంతా పాస్ట్. ఒకటే. క్యారెక్టర్స్ ఎందుకు మనుషులే ఇట్లుంటున్నాయి? అంటే వై ఆర్ దే నాట్ గ్రోయింగ్ టుగెదర్? నాతో పాటు ఎదగాలనుకోకుండా నా నుంచి దూరంగా పోయి ఎదగాలని జూసి, ఎదగలేక నా పైనే పడి ఏడ్చి అట్లా చేస్తున్నారు. హ్మ్. లేదా వాళ్ళకు అంటే ఒక మంచి ఎథిక్సో, ఒక లాయల్‌గా ఉండాలనో ఇట్లా ఏమి ఉంటలేవు. హ్మ్. అంటే నేను గూడా మామూలు వర్క్ చేస్తుంటి గదా! 10,000కు 'దిల్ రాజు' సార్ ఆఫీస్‌ల. నేను 8కి పోతుంటి, నైట్ 8కి వస్తుంటి. వాళ్ళ మూవీకి ఎట్లా బెనిఫిట్ అయితదో అంతవరకే ఆలోచిస్తుంటి. హ్మ్. అట్లా ఆలోచించేది ఇడిచిపెట్టి, నేను చేసే వీడియోస్ అవి సింపుల్ అనిపిస్తాయి. నేనేం చేస్తా వచ్చి బెల్లం కొనుక్కోండి, ఉప్పు కొనుక్కోండి అని చెప్తే, అరే మనమే బెల్లం, ఉప్పు పెట్టుకొని కొనుక్కోండి అంటే కొంటారు కదా అనుకుంటుండ్రు. హ్మ్. కానీ దీని వెనకాల 10 ఏళ్ల స్ట్రగుల్ ఉంది. ఓకే. నేను ముందు నుంచి నేర్చుకున్న విధానం వల్ల అది నాకు తెలుసు. ఏ పాయింట్‌లో ఎవరు ఎక్కడ కనెక్ట్ అయితారో అది చెప్తున్నా నేను. ఓకే. సో, అది మర్చిపోయి ఫాలోవర్స్‌ని ఫస్ట్ పెంచుకొని చేయాల్సిన పనులివి. సో, ఏం లేకుండా వీడు ఈజీగా చేస్తున్నాడు గదా! ఇట్లా గదా! అట్లా గదా! అని చేసేసిండ్రు. సో, మీరడిగిన క్వెషన్ రిగ్రెట్ ఏదన్నా ఉండింటే అంటే నా విషయంలో తక్కువే. హ్మ్. వేరోళ్ళ విషయంలోనే ఎక్కువ రిగ్రెట్ ఉంది నాకు. ఎందుకు వై ఆర్ పీపుల్ లైక్ థిస్ అనే ఫీలింగ్ కొంతమంది అంటే వాళ్ళ స్వార్థము, వాళ్ళు అట్లా గాకుండా నిస్వార్థంగా టుగెదర్ ఎదగొచ్చు గదా! ఎందుకు జేస్తలేరు అని అనిపిస్తది. ఓకే. యాహ్! సో, మీకు పర్సనల్లీ రిగ్రెట్ లేదు గానీ వేరే వాళ్ళ గురించే ఉంది. ఆ! అంటే నాకు ఏం రిగ్రెట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మంచినే చూసుకుంటా కదా! ఎంప్లాయీస్‌ని గానీ, నాతోనున్న వాళ్ళని నేనేమన్నా వాళ్ళని హర్ట్ చేసుంటానో, ఇంకోటి చేసుంటే అరె! ఇట్లా చేసేది లేకుండే, అట్లా చేసేది లేకుండే, లేదా దొంగ ప్రొడక్ట్ పెట్టి అమ్మినా గదా! దీనివల్ల దొరికిపోయినా గదా! నేను 100ల 99 కరెక్ట్ ఉండి, ఒక్కటి రాంగ్ ఉండడం వల్ల నన్ను మూసేపిచ్చిర్రు గదా! వంశీ ఫార్మ్స్. ఇట్లాంటి రిగ్రెట్స్ లేవు గదా! 100 ఆన్ హ్మ్. 100 కరెక్టే ఉండే, నేను కరెక్ట్ రేట్సే పెట్టినా, ఎందుకంటే నేనేదో తొందరగా ఇట్లా సంపాదించి నేను కోటీశ్వరుని అయిపోదామని అట్లా అయ్యేదుంటే ఇప్పటికే నా దగ్గర కోట్లుంటుండే గదా! హ్మ్. ఆ సేల్స్‌కి వచ్చిన సేల్స్‌కి. సో, నేను బ్రేక్ ఈవెన్‌లోనే నడిపిస్తున్నా. అది అర్థం చేసుకోకుండా నువ్వు ఎక్కువ పెట్టినావు అంటే, నువ్వు బిజినెస్ జేయలేదు గదా! లాజిస్టిక్స్ తెలవదు గదా మీకు. డెలివరీ చార్జెస్ ఎంతుంటాయి, ఏముంటాయని మీకొక ఐడియా ఉంటే, మీరు గూడా అర్థం చేసుకుంటుండ్రి. అందుకే బిజినెస్ మ్యాన్ అందరు నాకు కనెక్ట్ అయితారు. హ్మ్. పిలిచే రెస్టారెంట్ ఓనర్‌ల దగ్గర నుంచి షాపింగ్ మాల్ ఓనర్స్ అందరూ గూడా నేనొస్తానే నాకు టీ తెప్పించి, మంచిగా కూర్చోబెట్టి, నాతోని గంట మాట్లాడి, ఇంకుండు వంశీ అంటారు. రాత్రి కూర్చుందాం అంటారు. అంటే హ్మ్. హ్మ్. ఇంకేమైనా డిస్కస్ చేద్దాం బిజినెస్ ఐడియాస్ మా దగ్గర ఉన్నాయని మస్తు మాట్లాడుతుంటారు. ఓకే. అంటే గొప్ప ఆలోచనలు ఉన్న వాళ్ళకు, గొప్ప వాళ్ళకు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్‌కి అందరికీ నేనంటే లవ్వే. హ్మ్. ఎవరికైతే వీడు డబ్బు సంపాదించేసిండు, వీడు అమ్మాయిలతోని తిరుగుతున్నాడు అని వేరే యాంగిల్‌లో చూసిండ్రో, ఇసుకనొకటే చూసిండ్రో, వాళ్ళకొక్కటి ప్రాబ్లమ్ అయింది గానీ, సో, నార్మల్‌గా ఈ మూవీని మూవీలాగా జూషినోళ్ళకు, నా లైఫ్‌ని లైఫ్‌లాగా జూషినోళ్ళకు నాతోని మంచి కనెక్టే ఉందండి. మరి రాత్రి కూర్చొని ఏం డిస్కస్ చేసుకున్నారు మళ్ళా? ఎవరితోని కూర్చోలేదు. అంత టైం లేదుగా నార్మల్‌గా రాత్రొచ్చి చెప్పండి. ఎందుకు ఎవరైనా పిలిస్తే కూర్చుంటారు కదా! అదే ఇట్స్ అంటే వెరీ కామన్ అండ్ బాండింగ్ అయితారు కదా! ఆ టైం. అవును. అంటే 1, 2 సార్లు కూర్చుంటే మరి కూర్చోలే అంటారు? సో, మరి వాళ్ళకి ప్రాబ్లమ్ గారాదు గదా! నేను కూర్చోవడం, నేను చెప్పడం వాళ్ళ పేరు చెప్పట్లేదు కదా! ఆ! మీ గురించే కదా అదే మాట్లాడేది మనం. 1, 2 సార్లు కూర్చుంటే గూడా నాకేమనిపించిందంటే, మస్తు పొటెన్షియల్ ఉంది వంశీ నీలో. నువ్వు ఇట్లా చేయగలవు, అట్లా చేయగలవు. నీ పైన ఇంత ఇన్వెస్ట్ చేయగలము అని మాట్లాడిన బిజినెస్ టాక్సే ఉన్నాయి. ఓకే. పర్సనల్ ఓకే. కన్నా ఎక్కువ. ఓకే. నాకు 10,00,000 నెలకిస్తాము. మా ఒక్కదానికే చెయ్యు అని. హుహు. లేదా మేము ఇట్లా ₹1,00,00,000 పెడతాము. కొత్త బిజినెస్ తెరువు అని. లేదా వంశీ ఫార్మ్స్‌ని రీలాంచ్ చేద్దామని. హ్మ్. ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇచ్చిండ్రు. వద్దండి కొంచెం ఆగండి. నాకు కొంచెం స్పేస్ ఇయ్యండి. ఊపిరి తీసుకుంటా నేను అని. నేనవన్నీ రిజెక్ట్ చేస్తూ వస్తున్నా. సో, హ్మ్. మెల్లమెల్లగా ఆలోచించుకొని నిదానంగా అడుగులేస్తున్నానన్నమాట. ఓకే. ఆ 'వంశీ ఫార్మ్స్' మళ్ళీ రీస్టార్ట్ జేయడం అన్నది మీకు తట్టిందా? అంటే వాళ్ళు సపోర్ట్ సూపర్ చేస్తామన్నారు హిట్ గదా! అయితది రీస్టార్ట్ జేస్తే. హ్మ్. అది వంశీ ఫార్మ్స్ అనే పేరుతోనే ఆ బిల్డింగ్ ఇప్పుడున్న బిల్డింగ్‌లోనే మళ్ళీ ప్రొడక్ట్స్ పెట్టి అన్ని సేల్ జేసి వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్ జేస్తూ మెల్లమెల్లగా మళ్ళీ గ్రో అయితదది. హ్మ్. హ్మ్. కానీ ఎందుకు అది మళ్ళీ ఆ లిఫ్ట్ లేని ప్లేస్‌లా అది ఆర్గానికా కాదా అని డౌట్స్ క్రియేట్ చేసి అంత అయ్యి మళ్ళీ దాంట్లో ప్రాబబిలిటీ ఉంది గదా! హ్మ్. అరే! అది పోవాలా? వద్దా? తీసుకోవాలా? వద్దా? లేదా ఫుల్ వస్తున్నా గూడా ప్రాబ్లమే. ఇప్పుడు మిల్క్ ఫుల్ అమ్ముడుపోతది. అంతా అయిపోతది. వీళ్ళ దగ్గరకొచ్చి మిల్క్ తీసుకుందామంటే ఉండదండి. ఒక రోజని హ్మ్. ఒకరొచ్చి వీడియో జేస్తారు. అంటే నాకు ఎఫెక్టే గదా! అది. మిల్క్ ఎక్కువ పెట్టినా ప్రాబ్లమే, తక్కువ పెట్టినా ప్రాబ్లమే. కూరగాయలొచ్చినాము అని మా ఎంప్లాయీస్‌ని తిడతారు. ఏంది మీరు తక్కువ పెడతారంటారు. ఎక్కువ హ్మ్. పెట్టిన రోజు వర్షం పడ్డది మేము రాలేదంటారు. అప్పుడు లాస్ వచ్చినప్పుడు ఎవ్వరు ఆదుకోరు. కానీ ఓకే. లాభం వచ్చినప్పుడు తక్కువ ఔట్ ఆఫ్ స్టాక్ ఉన్నప్పుడు మళ్ళీ ఇరిటేట్ అయితున్నారు. అది కొంచెం బ్యాలెన్స్ క్రియేట్ జేయాలి. ఎట్లయితే ఇప్పుడు
ఒక పర్ఫ్యూమ్ బ్రాండ్ ఫాగ్, ప్యారలెజీ ఉంటాయి, అవి డైలీ అవైలబుల్ ఉంటాయి కదా ఎక్కడో ఒక దగ్గర. అట్లా అవైలబిలిటీ ఉండే ప్రోడక్ట్ పెడదాం అనుకుంటుంది, ఆర్గానిక్ అని అదని. అంత కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి చేస్తే కూడా అందరూ ఎక్కువ రేట్లని ఒకరు, అమ్మాయిలతో చేస్తున్నావు అని ఒకరు, నువ్వు అసలు స్టాకే ఉండదు మీ దగ్గర అని ఒక కంప్లైంట్, డెలివరీ లేట్ అవుతుంది అని ఒక కంప్లైంట్. సో మొత్తం కంప్లైంట్సే ఉన్నాయి తప్ప దీంట్లో మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయ్యి వంశీ మన కోసం ఏదో చేస్తున్నాడు అనుకునే వాళ్ళు చాలా లిమిటెడ్ అయిపోయింది. అంటే మీరు అన్నట్టుగా అవన్నీ కంప్లైంట్స్ అంటే జనరల్లీ కన్స్యూమర్స్ కి కంప్లైంట్స్ ఉంటాయి కదా, మరి అంటే కానీ అక్కడ ఎక్కడో అక్కడ మనం లాగింగ్ అయితేనే కంప్లైంట్స్ అంటే ఉంటాయి. లిమిటెడ్ ప్రోడక్ట్స్ కదా ఆర్గానిక్ అనేవి, దాని వల్ల కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి, దొరకడం కష్టము, ఫార్మర్స్ తక్కువ ఉన్నారు, దాని వల్ల వచ్చే కంప్లైంట్స్ ఇవి. ఓకే ఓకే. అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా ఇందాక బెల్లం కొనుక్కోండి, ఉప్పు కొనుక్కోండి అంటే అట్లే హనీ కొనుక్కోండి అంటే ఒకరు వచ్చి కొనుక్కున్నారు, డిస్కౌంట్ ఏదో ఇచ్చారు, ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ అయింది దాని గురించి యాంకర్ లాస్ట్ ఇయర్ విషయంలో. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది అంటే చెప్పిన ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూస్ లో కూడా, మళ్ళీ వాళ్ళ పేర్లు తీసి వాళ్ళ గురించి మాట్లాడడం నాకు డిస్కంఫర్ట్ ఉంది, వాళ్ళకు ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ రైట్ నౌ, లైక్ యూనో అది ఎప్పుడో పాస్ట్ కదా, ఇట్ హాస్ బీన్ 1-2 years. ఇక మళ్ళీ దాని గురించి మాట్లాడినా జనాలకు బోర్ వస్తుంది, అండ్ వాళ్ళకు అరే నా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని వాళ్ళకి పాజిటివ్ అనిపించచ్చు, నెగటివ్ అనిపించచ్చు. సో విల్ స్కిప్ దట్ క్వశ్చన్. ప్రెసెంట్ ఎలా ఉంది మీ లైఫ్, ఏం నడుస్తుంది, హౌ ఇస్ యువర్ లైఫ్? ఆల్ గుడ్ అండి. సో ఇట్స్ గోయింగ్ గ్రేట్, లైక్ ప్లెజెంట్ ఉంది ఫీలింగ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకోవడం, ఎప్పుడన్నా గర్ల్ ఫ్రెండ్ ని కలవడం, సో ఇట్లా ఎక్సైటింగ్ ఉంది. సో ఇంట్రెస్టింగ్, కమ్ ఆన్. సో అట్లా మంచి బ్యాలెన్స్డ్ నడుస్తుంది. ఓకే, ఇంకేం కావాలి లైఫ్ కి, కొన్ని డబ్బులు, ఒక మంచి స్నేహం, అండ్ దాని తర్వాత ఒక ప్లెజెంట్ నిద్ర. సో ఇంతకు మించి ఏం కావాలనిపిస్తుంది. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ లైఫ్. లైక్ వంశీ ఫార్మ్స్ ఉన్నప్పుడు హెక్టిక్ ఉంటుండే, ఇటు అటు పరుగులు ఉరుకుల పరుగుల జీవితం ఉండే. సెటిల్ అయ్యి కొంచెం హాయిగా ఎంజాయ్ చేస్తున్నా, శ్వాస ఆడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో యా, హౌ ఇస్ యువర్ లవ్ లైఫ్ ప్రెసెంట్? ఇది కూడా ఎక్కువ మాట్లాడబుద్ధి అయితలే, ఎందుకంటే లవ్ అనేది నన్ను నేను చేసుకుంటే మాట్లాడొచ్చు. నేను ఇంకొకరిని చేస్తున్నా, ఇంకొకరు నన్ను చేస్తున్నా, వాళ్ళ గురించి నేను మాట్లాడి, నా గురించి వాళ్ళు మాట్లాడి, ఆ లవ్ లైఫ్ ని కూడా, ప్రైవేట్ లైఫ్ ని మళ్ళీ పబ్లిక్ చేస్తే దాంట్లో ఉన్న సోల్ కూడా మిస్ అవుతుంది. పర్సనల్ కదా అది కంప్లీట్లీ. మన మ్యారేజ్ లైఫ్ కానీ లవ్ లైఫ్ కానీ యాక్చువల్గా ముందు నుంచి కూడా పర్సనలే అది, కానీ మీరు అడగడము, నేను చెప్పకపోవడం, మీరు అంత ఎక్స్పెక్టేషన్స్ తో ఇన్వైట్ చేయడం, దాని వల్ల చెప్పాల్సి వచ్చింది. కానీ ఐ వాంట్ టు కీప్ ఇట్ ప్రైవేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.